మన ఛానల్ కి స్వాగతం. ఈరోజు కథ పేరు విజయ భాస్కరుని కథ. మరణం అకాలమున రాదు మహినెవ్వారికిని. విక్రమార్కుని మనవడు విజయ భాస్కరుడు. అతనికి తాతగారి వితరణ, సాహసము, దాన గుణము, త్యాగం అన్నీ వచ్చినాయి. కాని విక్రమార్కుని కుమారుడు కీర్తిసేనుడు మాత్రం తండ్రి గుణాలు ఏమాత్రం రాలేదు సరికదా. ఇంకా తండ్రి దానమిచ్చిన సత్రాలు, దేవాలయాలు అన్నీ ఉడా లాక్కొని తన ఖజానా నింపుకొని మా తండ్రిగారు అందరినీ సోమరి పోతులను తయారు చేసిపోయారు. ఉచితంగా తిండి దొరికితే ఎవరైనా కష్టపడుతారా అని మాన్యాలు కూడా లేకుండా చేశాడు. అంతటి మహనీయుని కడుపున ఇలాంటి దూర్తుడు పుట్టాడు అనుకోని అందరూ కీర్తిసేనుడు కాదు, ఆపకీర్తిసేనుడు అనుకోని విచారముతో ఉన్నారు. భాస్కరుడు తాను చిన్నవాడైనా పాఠశాలకు వెళ్లే తప్పుడు దోసిలి నిండా వరహాలు నింపుకొని దారిలో ఉండే యాచకులకు పంచిపెట్టుతూ వెళ్లేవాడు. ఖజానా నుండి వరహాలు తీసుకొని పోయే సంగతి చాలా కాలం వరకు కీర్తిసేనునికి తెలియలేదు. ఒకరోజు ఖజానా కాపలాదారుడు రాజు చెవినా వేశాడు. అప్పటినుండి విజయ భాస్కరునికి వరహాలు ఇవ్వరాదని కఠినంగా శాసనం చేశాడు. పెరట్లో తోటలో ఇంద్రుడు ఇచ్చిన కల్ప వృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థించి ధనం తీసుకొని బిచ్చగాళ్లకు పంచుతుండేవాడు. తల్లి శాంతి మతితో చెప్పి బాధపడుతుంటాడు. ఎందుకమ్మా, నేనేమీ దుబారాగా ఖర్చు చేయటం లేదే, యాచకులకు దానం చేస్తే తప్ప. మా తాతగారు ఎంత వదాన్యులు, ఆయన పేరు నిలపాలని నేను దాన ధర్మాలు చేస్తుంటే నాన్నగారు నాకు అవరోధం కలిగిస్తూ ఉన్నారు. తల్లి కొడుకును ఓదారుస్తూ ఏమి చేయగలం నాయనా, ఒక్కోరికి ఒక్కో బుద్ధి ఇస్తాడు భగవంతుడు. నీవు ఏమీ విచారించకు, నీవు తప్పు చేయటం లేదని నాకు తెలుసు కదా అంది. ఒకరోజు తోట కాపలాదార్లు వచ్చి మహారాజా, యువరాజుగారు వచ్చి ప్రతిదినం కల్పవృక్షను అడిగి పైకం తీసుకొని పోతున్నారు అని చెప్పగా యువరాజును తోటలోనికి అడుగు పెట్టనివ్వకూడదని కట్టుదిట్టం చేస్తాడు. అలా జరుగుతుండగా ఒకరోజు భాస్కరుడు తోటలోకి వచ్చి కల్పవృక్షం దగ్గర నిలబడి, ఓ వృక్షరాజమా, నీవు అపాత్రుని వద్ద ఉండకుండా తిరిగి నీ స్వస్థానముకు వేళ్ళు అని ప్రార్థించినాడు. దాంతో ఆ వృక్షం వేళ్లతో సహా ఎగిరి ఆకాశంలోకి వెళ్లిపోయింది. భట్టులు హాహాకారములు చేస్తూ వచ్చి, ప్రభు, చిన్నరాజుగారు వచ్చి ఏదో చెప్పగానే ఆ చెట్టు ఆకాశంలోకి ఎగిరిపోయింది అని విన్నవించుకున్నారు. దాంతో పట్టరాని కోపంతో కీర్తిసేనుడు తల్లి కొడుకులను రాజ్య బహిష్కరణ చేశాడు. పాపం ఎండకన్నే రుగని మహారాణి శాంతి మతి భాస్కరుని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ, రాత్రి సమయం కనుక అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నారు. తల్లికి కాళ్లు నొప్పులుగా ఉన్నాయి అని విజయ భాస్కరుడు అమ్మ కాళ్లు నొక్కుతూ ఉపచారములు చేస్తున్నాడు. ఇంతలో ఏదో కలకలం వినిపించింది. భాస్కరుడు చేత కరవాలాం ధరించి ఆ దిక్కుగా వెళ్లాడు. అక్కడ నలుగురు దొంగలు కలిసి ఒక 12 ఏళ్ల బాలికను కట్టివేసి నోరు మూసి ఆమెను కాళికా దేవికి బలి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి గింజుకుంటూ విడిపించుకోవాలని చూస్తుంది. ఆగండి అని వాళ్లను విరోచితంగా పోరాడి గాయపరిచి బెదిరించి పంపాడు. ఆ అమ్మాయి కట్లు విప్పి ఆమెను తల్లి దగ్గరికి పిలుచుకుని వచ్చాడు. ఆమె భయంతో వణికిపోతూ ఉంటే మంచి నీళ్లు తాగించి ఆమెకు ధైర్యం చెప్పి, కుదుటపడినాక, నీవు ఎవరు, ఆ దొంగలు నిన్ను ఎలా ఎత్తుకుని వచ్చారు అని అడిగింది. శాంతిమతి, నా పేరు కలభాషిణి, కోసలా దేశపు రాజకుమారిని. నేను నిద్రపోతుంటే నా నోరు మూసి మత్తుమందు వాసన చూపించి ఎత్తుకొచ్చారు. బలి ఇవ్వబోతుంటే మీరు వచ్చి కాపాడారు అంది సిగ్గుతో తల వంచుకుని. తర్వాత ముగ్గురూ కలిసి నడుస్తూ ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణుని ఇంటిలో తల దాచుకున్నారు. ఆయన చాలా పేదరికంతో ఉన్నారు. అది చూసి భాస్కరుడు వాళ్లకు ఏదైనా ఉపకారం చేయాలనుకున్నాడు. ఇంతలో ఒక దండోరా వినిపించింది. రాజుగారి కూతురిని ఎవరో అపహరించి తీసుకెళ్లారు. ఆమెను తెచ్చి ఇచ్చిన వారికి నా అర్ధరాజ్యం తో పాటు నా కూతురిని ఇచ్చి వివాహము చేస్తాను అని రాజుగారు చెప్పినారు. ఆ వార్త విని విజయ భాస్కరుడు బ్రాహ్మణునితో, అయ్యా, మీరు మీ కొడుకే రాజకుమారిని రక్షించి తెచ్చినాడని రాజుగారికి చెప్పండి. దాంతో మీ దరిద్రము తీరి మీరు అందరూ సుఖంగా ఉండగలరు అని సలహా ఇచ్చాడు. ఆ కుటుంబము అంతా చాలా సంతోషంతో పొంగిపోయారు. కలభాషిని తీసుకొని బ్రాహ్మణుడు, అతని కొడుకు కామందకుడు రాజ్యసభకు వెళ్లి రాజుగారితో తన కొడుకు దొంగలతో పోరాడి రాజకుమారిని రక్షించి తీసుకుని వచ్చాడని, ఆయన మాట ప్రకారం పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇవ్వవలసిందిగా కోరాడు. కాని కామందకుని చూస్తే రాజుకు నమ్మకం కుదరలేదు.
నలుగురు దొంగలతో ఇతనొక్కడే ఎలా పోరాడి ఉంటాడు, ఇతన్ని చూస్తే కత్తి పట్టుకోవటమే తెలిసి నట్లు లేదు అని ఆలోచించి చెప్పుతాము, మీరు వెళ్ళి రండి అని కొన్ని కానుకలు ఇచ్చి పంపించాడు. కలభాషిణి తండ్రితో, నాన్నగారు నన్ను కాపాడి తెచ్చింది ఒక రాజకుమారుడు, తల్లి కూడా ఉంది, వాళ్ళు ఈ బ్రాహ్మణుని ఇంట్లోనే ఉన్నారు, మీరు మన భటులను పంపించి వాళ్లను సగౌరవంగా తోడుకుని రమ్మని చెప్పండి అంది. ఇక్కడ బ్రాహ్మణుని ఇంట్లో వాళ్లు కుట్ర చేసి శాంతిమతిని భాస్కరుని పెరట్లో బావిలోకి తోశారు. ఒకవేళ రాజుగారి భటులు వచ్చి తల్లి కొడుకులను చూస్తే కొంప మునిగిపోతుంది అని వాళ్లు వచ్చేటప్పటికి విజయ భాస్కరుడు తల్లిని బయటికి తీసి తాను కూడా వచ్చి ఇద్దరూ కలిసి ఊరు దాటి వెళ్లిపోయారు. భటులు వచ్చి చూసి ఇంట్లో ఎవరు లేరు, కొత్తవాళ్లు ఆ బ్రాహ్మణుడి కుటుంబం మాత్రమే ఉన్నారు. అమాటే రాజుగారితో విన్నవించుకున్నారు. తల్లి కొడుకులు వేరే రాజ్యం చేరుకుని అక్కడ తన ప్రతాపం చూపించి రాజుగారి సైన్యంలో దళపతిగా చేరి ఒక ఇల్లు తీసుకొని తల్లితో హాయిగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు. ఇక్కడ కలభాషిని తండ్రితో, నేను ఆ రాజకుమారుడికే మనసిచ్చాను, ఆయన ఎప్పుడైతే నా పాణిగ్రహణం చేశాడో అప్పుడే ఆయన నా భర్త అని నేను నిర్ణయించుకున్నాను, ఎన్నాళ్లు అయినా నేను ఆయన కోసం ఎదురు చూస్తాను అని మొండి పట్టుపట్టింది. తండ్రి తన కోసం పెళ్లి సంబంధములు చూస్తూ ఉంటే తండ్రికి చెప్పకుండా మంగవేషం ధరించి గుడ్రాం మీద ఆ తల్లి కొడుకులను వెదుకుతూ బయలుదేరింది. విజయ భాస్కరుడు ఆ రాజ్యంలో రోజు రాత్రి పూట పహారా తిరుగుతూ కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆదేశము రాణికి మంత్రికి సంబంధం ఉంది. ఒకరోజు వాళ్లు తోటలో కలుసుకుని ఉంటే భాస్కరుడు చూసి పట్టుకోవాలని ముందుకు వస్తే రాణి తన చేతిలోని చాకు బలంగా విసిరింది. అది గురి తప్పి మంత్రికి తగిలింది. దాంతో గాయపడి మంత్రి చనిపోయాడు. మరుసటి రోజు సభలో రాజు మంత్రిని హత్య చేసిన నేరానికి భాస్కరునికి ద్విపాంతర శిక్ష విధించాడు. తల్లి రోదిస్తూ ఉంటే విజయ భాస్కరుడు, అమ్మా మరణం అకాలమున రాదు మహి నీవరికిని అని నీవు ధైర్యంగా ఉండు అని చెప్పి ఓడ ఎక్కి వెళ్లిపోయాడు. రాణి మాటలు నమ్మి నిరపరాధికి శిక్ష వేశానా అని రాజుకు మనసులో కలవరం మొదలైంది. రాణి తనను భాస్కర్ బలవంత పెట్టబోతుంటే మంత్రి వచ్చి కాపాడాడని, అపేరుగులాటలో భాస్కర్ చాకుతో మంత్రిని పొడిచి చంపాడని చెప్పింది. అది నమ్మి రాజు శిక్ష వేసినాడు. కాని అంతరాత్మ ఒప్పుకోవటం లేదు. నిద్ర పట్టక లేచి మారువేషంలో నగరంలో తిరుగుతున్నాడు. ఒక ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కిటికీ దగ్గర నిలబడి వినసాగాడు. భార్య అంటుంది, నిజంగా ఆ యువకుడు నేరం చేయలేదు, లేకపోతే అంతా రాత్రి పూట మంత్రి ఎందుకు రాణి వాసంలో ఉన్నాడు, అకస్మాత్తుగా ఎలా అతనితో కలబడినాడు, మీరే ఆలోచించండి. భర్త నవ్వుతూ, భలే తీర్పు చెప్పావే, నిన్నే రాజుగారు చెప్పమంటే ఇలాగే చెప్పుతావా అన్నాడు. ఆ చెప్పుతాను, నాకేమీ భయం లేదు అంది. ఇద్దరూ కిలకీలా నవ్వుతూ పడుకున్నారు. రాజుకు జ్ఞానోదయం కలిగింది. తెల్లారి రాజ్య సభకు ఆ భార్య భర్తలు ను రమ్మని కబురు పంపించాడు. వారు వచ్చి నిలబడినారు. ఏమ్మా నీవు నిజం నిరూపించగలవా అని అడిగితే ఆమె చిత్తం మహారాజా అంది. రాణిని పిలిపించి ఆ రోజు రాత్రి ఏమీ జరిగిందో చెప్పమని అడిగితే రాణి తాను నిద్రపట్టక తోటలో పచార్లు చేస్తూ ఉంటే భాస్కరుడు వచ్చి తనను బలవంతం చేయబోగా మంత్రి వచ్చి కాపాడాడని చెప్పితే మంత్రి ఎందుకు ఆ సమయంలో ఎలా వచ్చాడు అని అడిగితే జవాబు చెప్పేందుకు తడబడింది. చూసారా రాజా, ఈమె చెప్పేదానిలోనే అసత్యం ఉంది. రాణికి మంత్రికి సంబంధం ఉంది. భాస్కరుడు చూసి బయటపెట్టుతాడని చాకు విసిరితే అది మంత్రికి తగిలి చనిపోయాడు. అది జరిగిన సంగతి అని యుక్తిగా వాదించి రాణి దోషి అని నిరూపించింది. రాజు కూడా అంగీకరించి రాణికి కారాగార శిక్ష విధించి ఇంకో ఓడ మీద కొంతమంది పరిచారులను పంపించి విజయ భాస్కరుణ్ణి వెనక్కు తీసుకొని రమ్మని పంపించాడు. కాలాభాషిని అన్ని దేశాలు తిరిగి చివరకు ఈ రాజ్యము చేరి శాంతిమతిని కలుసుకుని, నేను మీ కొడుకు కాపాడిన రాజకుమారిని, నేను అతనికి మనసు ఇచ్చాను, అందుకే మిమ్ములను వెదుకుతూ వచ్చాను అంది. ఆమె బోరుమని ఏడుస్తూ, తల్లి నీవు ఎంత దురదృష్టవంతురాలివి. విజయ భాస్కరుడు నేరస్తుడని ముద్రవేసి ద్విపంతర వాసము విధించి రాజు పంపించినాడు. నీవు అతన్ని వరించి ఇంత దూరము వెదుకుతూ వచ్చావు, కాని అతడే మనకు దూరమైనడు అని ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉన్నారు. ఓడలో సముద్రములో వెళుతూ ఉంటే ఒక పెద్ద ఉక్కు స్తంభం అడ్డుగా నిలిచింది. ఓడలోని వాళ్లు భయపడుతూ ఉన్నారు. సరంగు ఇలా చెప్పాడు,
ఈ స్తంభం ఎప్పుడైనా ఇలాగే ఎదురు వస్తుంది, ఎవరో ఒకరు దానికి బలి అయితే పోతుంది, లేకుంటే ఓడ తిరగబడి అందరం ఆహతి అవుతాము. అప్పుడు భాస్కరుడు, నేను ఎలాగూ శిక్ష పడిన వాణ్ణే కనుక నేను ఆ స్తంభంకు ఎదురు నిలుస్తాను అని సముద్రంలోకి దూకి ఆ స్తంభం మీదికి ఎక్కాడు. ఓడలోని వారు అందరూ నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. సమాప్తం. ధన్యవాదాలు. మరికొన్ని కథలు కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రేయాభిలాషి, మల్టిపుల్ వేస్ తో గ్రో.